ఇప్పుడు నువ్వే ఆడ పైసలు కొనాలి. బాగుంది. నువ్వే రేపైతే భయపడిపోయిన హైలైట్ ఇట్లా పెట్టేసి రియాక్షన్ ముందు సీట్ల నేను కూర్చున్నా కదా నాకు తెలుస్తుంది. మనం బ్రేక్ మేము రైట్ సైడ్ పోతున్నాం లెఫ్ట్ సైడ్ ఏమలా నువ్వు వేసిండా 3000 అయిపోతుంది పెట్రోల్ పెట్టి తుడిస్తే అయిపోతుంది కానీ 4500 వస్తుంది. కడుపు మీద కొట్టినావు అనవసరంగా. ఏమైంది వీడియో రావాలా అది చూడాలా రావాలా. వాడు ఇంకా మంచిగా తుడిస్తే మొత్తం వెళ్ళిపోతుంది. వాడు పెడతాడు మిషన్ పెడతాడు ఒకటి. అదే పైసలతోని నా తెలిసి ఒక 300 to 600 రూపీస్ వచ్చేస్తారు. మొత్తం బాగా పెట్టుకుంటాడు. పంపించామా మేము పెట్టి అవి నా డీలింగ్ కూడా వచ్చినాయి. ఇక నాకు తెలిసి ఓడి అమ్మ అసలు ఏం ఏ ఆడ కాదు ఈడ చుట్టపడదా ఒకటే ఇంకా అది నార్మల్. ఈడ చూడు ఈ బంపలు కూడా జరిగింది. ఇప్పుడు మొత్తం ఖుషి ఉన్నాడు. ఇన్సెంటివ్స్ పడ్డాయి కదా నీకు, ఇవే అనుకుంటా ఇన్సెంటివ్స్. 9,000 10,000 పడ్డాయి అనుకో. పాపం ఆడు గుద్దిండు లారీవాడు. ఇప్పుడు లారీవాడు గుద్దిండు, పైసలు ఇచ్చిండు. స్కామ్ ఇగో తూడ్చేసిండు వెళ్ళిపోయింది. 5,000 ₹1 కదా 5,000 నొక్కిండు. అయిందేమో అనుకున్నాం. స్కామర్ నడిపింది నేను కాదు ఈడు. సరే నా పైసలు నాకు ఇచ్చేవన్. నడిపింది నేను కదా డ్రైవర్ ఇగో నడిపింది నడపనోళ్ళది కాదు, కారు వాళ్ళది కాదు. నేను పిలిచి వచ్చిర్రు కదా నాకు ఇచ్చి. అవి కట్ అయిపోతాయి, అవి రావు. అవి అగో చిన్న చిన్న పడ్డాయి అవే మంచిగా వస్తాయి. అట్లాంటి క్లిప్లు ఎంత 5,000 కదా నొక్కింది. 5,000 మొత్తం 60 రూపాయలతో నొక్కేసారు. జస్ట్ 60 రూపాయలు పెట్రోల్. కాదు ఖర్చు ఒక ఎంత 30 రూపాయలు ఉంటుంది. కాదు ఖర్చు ఒక 30 రూపాయలు ఉంటుంది. మొత్తం కలిపితే 100 రూపాయలు. బండి అగో పడ్డాయి. ఓల్డ్ పెయింట్ కనిపిస్తుంది చూడు, పాత పెయింట్. బట్ ఓకే బెటర్ మనం అనుకున్నంత లేదు. నాకు తెలిసి ఇది నెయిల్ పాలిష్ వేసేస్తాడు రేపు. నెయిల్ పాలిష్ వేసేస్తాడు బ్రో. దాని మీద పోసావు ఎండ ఇంకా ఎక్కువ కొడితే కలర్ ఎగిరిపోతుంది. అయినా మన మీద అగో అట్లా గుద్దినందుకే కలర్ ఎగిరిపోయింది. క్లీనర్, మెకానిక్ అన్ని. యాక్సిడెంట్ చేసింది నేనే. యాక్సిడెంట్ చేసింది నువ్వే. 5,000 నొక్కింది నువ్వే. 2,000 నాకు కావాలి. 2,000 ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి తెలుస్తుంది ఏమైంది.